సింగరేణి గురించి మాట్లాడి ఇంకేందో సింగరేణిని స్కామ్ల గనిగా మార్చారు మీరు, కుంభకోణాల కేంద్రంగా మార్చారు. సింగరేణి గురించి పలికే హక్కే మీకు లేదు. బోగస్ ప్రొడక్షన్, బోగస్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, బోగస్ బోనస్లు ఇచ్చి ఇవాళ సింగరేణి కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి తెచ్చిండ్రు మీరు. కేసీఆర్ గారు నిర్మించిన వ్యవస్థను నడపడం కూడా మీకు చేతనైతలేదు. అదే ఇరిగేషన్ లో కూడా బోగసే. మొదటి బడ్జెట్ లో 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. రెండవ బడ్జెట్ లో 8 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. 2 బడ్జెట్లు అయిపోయినాయి. 1 ఎకరానికి నీళ్లు ఇచ్చిందా? 1 ప్రాజెక్ట్ అన్న పూర్తి చేసిందా? అసలు మీ బడ్జెట్ ప్రసంగాలకు ఏమైనా వీసమెత్తైన నిజాయితీ ఉందా, నిజముందా? మరి ఎన్ని ప్రాజెక్టులు పూర్తయినాయి చెప్పండి. 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి ఎక్కడైనా నీళ్లు ఇచ్చిందా మీరు? సాగునీటి రంగాన్ని ఈ ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది. బ్రేక్ఫాస్ట్ పథకం గురించి బల్లలు కొట్టుకున్నారు. ఇవాళ ఎవరు పెట్టింది బ్రేక్ఫాస్ట్ పథకం? బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించింది. నేను ప్రారంభిస్తే మీరేమో దాన్ని క్లోజ్ చేసి ఆ పథకాన్ని బంద్ చేసి 2.5 ఏళ్ల పాటు పిల్లల్ని బ్రేక్ఫాస్ట్ పథకానికి దూరం చేసి ఇప్పుడేదో కొత్తగా బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభం చేస్తున్నాము, ఇదేందో కొత్త పథకము అని చెప్పడం అనేటువంటిది ఇది సిగ్గుచేటు. అట్లే టిమ్స్ ఏం చెప్తుండే ఏది టిమ్స్ సనత్ నగర్ 2026 డిసెంబర్ లో ప్రారంభిస్తాం. ఎన్ని డేట్లు చెప్పింది? ఇప్పటికి 4 డేట్లు మారినాయి. టిమ్స్ సనత్ నగర్ కు 2.5 ఏళ్లలో 4 డేట్లు పెట్టింది. ఇది 5వ డేట్ బడ్జెట్ లో. మళ్ళా మొన్న ఉగాది కన్నారు, జూన్ కన్నారు, ఇవాళ డిసెంబర్ చేసిండు. ఈ ఏడాది 3 డేట్లు పెట్టిండు, అంతకుముందు 2 డేట్లు పెట్టిండు. డేట్లు మారుడు, అంకెలు మారుడు తప్ప ప్రజల జీవితాలు మారడం లేదు. మొత్తంగా ఈ బడ్జెట్ దగాకోరు బడ్జెట్, పేదలను వంచిన బడ్జెట్, 6 గ్యారెంటీలను పాతరేసిన బడ్జెట్, మహిళలు, వృద్ధులు, రైతులు, ఉద్యోగ వర్గాలు, కార్మికులు అందరినీ నిరాశపరిచిన బడ్జెట్.